1 సెకండ్. సో, ఇంకా చాలా మంది హృదయాలు దేవుడి వైపుకు తిరగడం లేదు. సో, అందుకే తిప్పాలి దేవుడి వైపుకి. అందుకే మన మనస్సులు, ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా ఆయన వైపుకు తిరగాలి. దేవుడేమంటున్నాడు? మీరు నా వైపుకు తిరగండి. తర్వాత నేను మీ వైపుకు తిరుగుతాను అంటున్నాడు. సో, దేవుడేమంటున్నాడు? మీరందరూ కూడా నా దగ్గరికి రండి. అప్పుడు నేను మిమ్మల్ని తీసివేయను. నా దగ్గరికి వచ్చే వాళ్ళని నేను ఏమాత్రం వెనుకకు తోసివేయనని దేవుడు చెప్తున్నాడు. సో, కాబట్టి దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడి యొక్క మనకు జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరగాలంటే మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడే నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయండి. ఎందుకు మన ప్రార్థనలకు ఇంకా జవాబు రావట్లేదంటే మనం ఇంకా దేవుడికి దూరంగా ఉన్నాం. సో, ఇప్పుడు నా ఫోను నా నోటికి దగ్గరగా ఉంది. నేను మాట్లాడేది మీకు సరిగా వినపడుతుంది. అదే నేను వేరే రూమ్‌లోకెళ్ళి మాట్లాడాననుకోండి మీకు వినపడదు. సో, మీరు వినగలిగే శక్తి ఉండదు. అలాగే మనం గూడా దేవుడికి దూరంగా ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడికి వినపడదండి. మనం దేవుడి దగ్గరికి రావాలి. అంటే దగ్గరికి రావాలంటే మన మనస్సు, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ గూడా దేవుడి వైపుకుండాలి. ఆయన ఇంకొకటి మన మార్గాలన్నిటిని గూడా ఆయనకు నచ్చినట్టుగా మార్చుకోవాలి. మన లోపల కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, అహంకారము, గర్వము, అసూయ ఏవున్నా గూడా తీసివేసేసుకొని దేవుడి వైపుకు తిరగాలి. మన హృదయాన్ని చింపుకొని దేవుడి వైపుకు తిరగాలి. అలాగే మన చెడు మార్గాలు, దుష్కార్యాలు, దుష్క్రియలు వీటన్నిటిని వదులుకొని దైవ మార్గంలో నడవాలి. అప్పుడు మన ప్రార్థనలకు జవాబులొస్తాయండి. ఆత్మ ఫలాలలో ఎదగాలి. ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము వీట్లలో ఎదగాలి. అప్పుడు నువ్వు దేవుడి వైపుకు తిరిగినట్టు. అంతేకాని మందిరానికెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మెడల్లో జీసస్ క్రాస్ చేసుకున్నాను, అలాగే A4 సైజ్ బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాను. కానీ నీ హృదయం మాత్రం లోకం వైపు ఉంది. లోకానుసారమైన బ్రతుకుంది. అప్పుడు దేవుని వైపుకు తిరిగినట్టు కాదు. అర్థమవుతుందా అండి? సో, టర్న్ యువర్ హార్ట్ టువర్డ్స్ టు గాడ్. అంటే మన మార్గాలను, మన చెడుని, మన కీడుని అన్నిటిని వదిలేసి మనం దేవుడి వైపుకు తిరిగినప్పుడు అప్పుడు దేవుడు మన ప్రార్థనను, మొరను ఆలకిస్తాడు అని చెప్పాడు. సో, అందుకే చూద్దాము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనంలో మన మార్గములట పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. సో, మనల్ని మనము పరీక్షించుకోవాలండి. మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నాం? ఏ పాటి కరెక్ట్‌గా ఉన్నాం? మన మార్గాలను మనం ఏం చేయాలి? పరిశోధించుకోవాలి. టెస్ట్ చేసుకోవాలి. మనము యెహోవా తట్టు తిరుగుదుము. సో, మన మార్గాలు చెడు వైపు ఉన్నాయి. ఒకవైపు మందిరానికెళ్తున్నాము, ఒకవైపు ఆల్కహాల్ తాగుతున్నాము, ఒకవైపు మందిరానికెళ్తున్నాము, ఒకవైపు దొంగతనము, వ్యభిచారాలు చేస్తున్నాము. సో, అలా చేస్తే దేవుడి వైపుకు తిరిగినట్టు కాదు. సో, మన మార్గాలను సరళం చేసుకోవాలి. మన మనస్సుని, మన ఆలోచనలు, మన తలంపులను, మన బుద్ధిని మార్చుకోవాలి. మనం మాట్లాడే విధానాన్ని, ఆలోచన విధానాన్ని మార్చుకొని దేవుని తట్టుకు తిరగాలి. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందుము. ఏం చేయాలి? ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయాన్ని తిప్పమంటున్నాడు. సో, మన హృదయం ఎప్పుడైతే దేవుడి వైపుకు తిరుగుతదో అప్పుడు మనము దేవుడికి దగ్గరగా అవుతున్నట్టండి. మన హృదయంలో దేనికి చోటు ఇవ్వద్దు. దేవుడికి మాత్రమే చోటు ఇవ్వాలి. మన హృదయంలో దేవుడికి మాత్రమే స్థానం ఇవ్వాలి. అప్పుడే నువ్వు దేవుడికి దగ్గరగా అవుతావు. దేవుడి ప్రత్యక్షతను చూడగలుగుతావు. ఆకాశమందున్న దేవుడి తట్టు మన హృదయమును మన చేతులు ఎత్తుకొందువు. సో, నువ్వు ఆకాశమున్న దేవుడి చుట్టూ నీ హృదయాన్ని తిప్పినప్పుడే నువ్వు చేయెత్తి ప్రార్థించు. నీకు జవాబు వస్తది. సో, నువ్వు ప్రార్థిస్తున్నావు. కానీ నీ హృదయం దేవుడికి దగ్గరగా లేదు. ప్రార్థిస్తున్నావు. నీ మనసంతా కూడా వేరే వాటి మీద ఉంది. ఆ యొక్క ఆస్తుల మీదనో, వాటి మీదనో, వీటి మీదనో ఉన్నది. కానీ నీ హృదయం దేవుడి మీద లేదు. సో, షిఫ్ట్ యువర్ హార్ట్ టువర్డ్స్ టు ది గాడ్. నీ హృదయం మొత్తం దేవుడి వైపు తిప్పండి. కష్టాల్లో, బాధలో, నష్టాల్లో, అవమానాల్లో కూడా దేవుడి వైపుకే ఉండాలి మన హృదయము. ఎప్పుడు కూడా దేవుడి వైపు నుంచి మన హృదయాన్ని ఎప్పుడు కూడా తిప్పొద్దండి. సో, మన మార్గాలను మనం పరిశీలించుకోవాలి. మన ప్రవర్తనను మనం మార్చుకోవాలి. మన తలంపులను మార్చుకోవాలి. మన హృదయ ఆలోచనలను మార్చుకోవాలి. సో, నీ లోపమంతా మన లోపలంతా గర్వం ఉంది. నువ్వు ప్రార్థిస్తావు, జవాబు రాదు. లోపలంతా అసూయ ఉంది. ప్రార్థిస్తావు, జవాబు రాదు. లోపలంతా ద్వేషముతో, పగతో నిండుకున్నావు. ప్రార్థిస్తావు, జవాబు రాదు. అందుకే మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క మార్గాలన్నిటిని కూడా ఏం చేయాలి? పరిశోధించుకోవాలి. అప్పుడు దేవుడు అవన్నీ వదిలేసావా? లోకంలో ఉన్న చెడుని, కీడుని, దుర్మార్గత్వాన్ని, దుష్టత్వాన్ని వదిలేసావా? అయితే నీ హృదయం దేవుడి వైపు తిరిగినట్టే. సో, కాబట్టి మనం ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలని, ప్రార్థనలు ఎదగాలని కోరుకోవాలి ఎప్పుడైనా కూడా.
మేము తిరుగుబాటు వారు చేసిన వారము, ద్రోహులము, నీవు మమ్మను క్షమింపలేదు. సో దేవుడి వైపుకి ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయొద్దండి. సో దేవుడి వైపు ఎప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడొద్దు. మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘం చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. చూసారా, మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళకుండా మేఘం చేత కప్పుకొని ఉన్నదట. అంటే మేఘాలు, ఆకాశ మేఘాలు అడ్డొస్తున్నాయట మన ప్రార్థన దేవుడి దగ్గరికి చేరకుండా ఉండడానికి. ఎందుకు? మన యొక్క ప్రవర్తన ఒకటే గుర్తు పెట్టుకోండి. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే దేవుడికి దగ్గరగా కావాలి. ప్రార్థనకు జవాబు రావాలంటే ప్రవర్తన మారాలి. ప్రార్థనకు జవాబు రావాలంటే మనము దేవుడి వైపుకి మనం తిరగాలి. ప్రార్థనకు జవాబులు రావాలంటే మన మార్గాలను సరళం చేసుకోవాలి. మన ప్రవర్తనను, మన క్యారెక్టర్ ని, మన బిహేవియర్ ని మార్చుకోవాలి. మనం ఆలోచించే విధానాన్ని, మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. కాబట్టి మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. యోషయ 6వ అధ్యాయం 1వ వచనంలో, యోషయ 6వ అధ్యాయం 1వ వచనం, మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి. చూసారా, మనందరం అట యెహోవా యొద్దకు మరలుదు రండి. ఆయన మనల్ని చీల్చివేశాను, ఆయనే మనల్ని స్వస్థత పరచును. చూసారా, మనం ఆయన దగ్గరికి తిరగాలి. ఎందుకంటే ఈ లోకంలో మనల్ని స్వస్థత పరిచేది ఆయన్నే, మనల్ని బాగు చేసేది ఆయనే, మనల్ని ఆనందపరిచేది ఆయనే, మనల్ని స్వస్థత పరిచేది, విడుదల కలిగించేది ఆయనే, మనల్ని హెచ్చించేది ఆయనే, ఆశీర్వదించేది ఆయనే, బలపరిచేది ఆయనే, ఓదార్చేది ఆయనే, కన్నీళ్లను తుడిచేది ఆయనే, కష్టాల నుంచి విడుదల కలిగించేది ఆయనే. అందుకే మన అందరం కూడా యెహోవా యొద్దకు మరలద్దుము రండి. మన హృదయాలను ఆయన వైపుకు తిప్పుదాము. ఇంకా ఎంత వీలైతే అంత దేవుని కోసము తప్పిద్దాము. ఎంత వీలైతే అంత దేవుడి దగ్గరికి వెళ్దాము. ఎంత వీలైతే అంత దేవుడితో సావాసం చేద్దామండి. ఎందుకంటే ఈ భూలోకంలో దేవుడితో సావాసం చేయకుండా పరలోకానికి వెళ్ళడము అసాధ్యము. సో దేవుడితో సావాసము చాలా చాలా ముఖ్యము. సో అందుకే నీ హృదయము దేవుడి వైపుకు తిరగాలండి. మనలను స్వస్థత పరచును, ఆయన్నే మనలను బాగు చేయను. చూసారా, ఆయన్నే మనల్ని ఏం చేస్తాడట? బాగు చేస్తాడట. ఆయన్నే మనల్ని స్వస్థత పరుస్తాడట. అందుకే నువ్వు ఆయన వైపుకు తిరగాలి. నువ్వు లోకంలో అందరి వైపుకు తిరిగావు, అందరి సహాయం కోరావు, కానీ దేవుడి వైపుకు తిరగట్లేదు, దేవుడి సహాయాన్ని కోరట్లేదు. సో ప్రార్థించుకో, మోకరించు, ప్రార్థించుకో, దేవుడితో ప్రత్యక్షత, దేవుడితో గడుపు ఎక్కువసేపు. సో దేవుడు ఎందుకు స్వస్థత పరచాడు? ఎందుకు బాగు చేయడు? తప్పకుండా చేస్తాడు. కొన్ని విశ్వాసానికి పరీక్షలు పెట్టినప్పుడు డిలే అవుతుంటదండి. ఆ డిలే సమయంలో కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. వీళ్ళు నిలకడగా ఉంటారా ఉండరా? ఒకటే గుర్తు పెట్టుకోండి, ప్రార్థనలకు జవాబు వచ్చినా రాకపోయినా, స్వస్థత వచ్చినా రాకపోయినా, విడుదల వచ్చినా రాకపోయినా, ఆశీర్వదించబడకపోయినా, మనము దేవుడితో సమానంగా నడవాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అప్పుడే మన ప్రార్థనలకు జవాబు వస్తుంటది. ఇంకా ప్రార్థనకు జవాబు రావట్లేదా? ఇంకా నీ హృదయాన్ని దేవుడి వైపుకు తిప్పు. నువ్వు ఇంకా స్వస్థత పొందుకోవట్లేదా? నీ ఉత్తరము జవాబు రావట్లేదా? సాక్ష్యము రావట్లేదా? ఇంకా నీ హృదయాన్ని దేవుడి వైపుకు తిప్పు. ఎందుకంటే నీ హృదయం ఇంకా దేవుడికి దూరంగా ఉంది కాబట్టి నీ ప్రార్థన దేవుడి దాకా ముట్టట్లేదు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు నేను వేరే రూమ్ లోకి వెళ్ళి మాట్లాడాను అనుకోండి, మీకేం వినపడదు. అలాగే దూరంగా ఉన్నప్పుడు, మనం దేవుడికి దూరంగా ఉన్నప్పుడు ఏది కూడా దేవుడి చెవిలోకి కనపడదండి. మనం దేవుడికి దగ్గరగా రావాలి, మన హృదయానికి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే ఆయనే మనల్ని స్వస్థత పరుస్తాడు, ఆయనే మనల్ని బాగుపరుస్తాడు, ఆయనే మన బలము, ఆయనే మన కోట, ఆయనే మన ఆశ్రయదుర్గము, ఆయనే మనకు సమాధానము, ఆయనే మనకు సాక్ష్యము, ఆయనే మనకు జవాబు, ఆయనే మన ఆశీర్వాదము. అలాంటి దేవుడికి దూరంగా ఉండి వ్యతిరేకంగా నడిచి నువ్వు చేసేది ఏమీ లేదు, ఏమీ లేదు. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. సో నువ్వు ఆయన వైపుకు తిరుగు, ఆయనే నీ వైపుకు తిరుగుతాడు. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినం ఆయన మనలను స్థిరపరచును. ఆయనే మనల్ని స్థిరపరుస్తాడు, ఆయనే మనల్ని బ్రతికిలాగా చేస్తాడు. ఒక 2 రోజులు నీకు ప్రార్థనకు జవాబు రావట్లేదని ఆయనను విడిచిపెట్టకు. ఒక 2 రోజులు నువ్వు ప్రార్థనకు జవాబు రావట్లేదని ఆయనను మర్చిపోకు. 3వ రోజు ఆయన్నే నిన్ను స్థిరపరుస్తాడు అంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందండి ఎందుకు మనం ఆశీర్వదించబడలేకపోతున్నాము? ఎందుకంటే దేవుడికి ఇంకా దూరంగా ఉన్నాము. ఎందుకు మనము స్వస్థత పొందుకోలేకపోతున్నాము? ఎందుకు మనము విడుదల పొందుకోలేకపోతున్నాము? ఎందుకంటే మనము దేవుడికి ఇంకా దూరంగా బ్రతుకుతున్నాము. ఎందుకు మనము ఇంకా 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 దేవుడిలో, ఇంకా దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము? ఇంకా దేవుడికి దూరంగా ఉన్నాము. సో ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గరికి వస్తావో అప్పుడే నీ ప్రార్థనలకు జవాబులు, ఉత్తరాలు వస్తాయి. 2 రోజులు ప్రార్థిస్తావు, 3వ రోజుకి నువ్వు విసిగిపోతావు, దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు అని. ఆ 3వ రోజు కూడా నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించు, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు.
యోషయ 6వ అధ్యాయం 3వ వచనంలో యెహోవాని గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. చూసారా అండి? మనకి లోక జ్ఞానము కాదండి. వాక్యం చెప్తే వినడానికి రావాలి. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యం బోధిస్తున్నప్పుడు మనం వినడానికి రావాలి క్రమం తప్పకుండా. ఎందుకంటే జ్ఞానము, ఈ వాక్యం అనేది ఎవరు? దేవుడిచ్చిన జ్ఞానం అండి. దేవుడి గురించి మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మనకు లోకంలో ఉన్న అన్నిటి జ్ఞానం ఉండొచ్చు. ఆ రియల్ ఎస్టేట్ జ్ఞానం ఉండొచ్చు, పొలిటికల్ జ్ఞానం ఉండొచ్చు, లేకపోతే స్పోర్ట్స్ జ్ఞానం ఉండొచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ జ్ఞానం ఉండొచ్చు, లేకపోతే మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు ఇలా సబ్జెక్ట్స్ జ్ఞానం ఉండొచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ జ్ఞానం ఉండొచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యము దైవ జ్ఞానము. దైవ జ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం వాక్యాన్ని విన్నప్పుడే, వాక్యానుసారంగా నడిచినప్పుడే, వాక్యాన్ని విన్నప్పుడే మన దైవ జ్ఞానంతో నిండుకుంటాము. అందుకే మనము ఏ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి? దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. యెహోవాను కూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. అందుకే దేవుడు అంటాడు, నా ప్రజలు నా జ్ఞానము లేక నశించిపోతున్నారంటారు. అవునండి, ఈ బైబిల్ జ్ఞానం లేకపోతే నశించిపోతారు. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. సో వాక్యం వినడం మాత్రమే కాదు, వాక్యానుసారంగా నడవాలి. సో ఆయన జ్ఞానాన్ని తెలుసుకొని ఆయన వాక్యానుసారంగా నడవాలని కోరుకోవాలి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును. చూసారా అండి? ఆయన మన వద్దకు వస్తాడట, ఆయన మనతో మాట్లాడతాడట, ఆయన మనల్ని, మన గురించి ఆలోచిస్తాడట, మన గురించి చింతిస్తాడట, మన గురించి దేవుడు. అందుకే నీకు దైవ జ్ఞానము లేక మనం నశించిపోతున్నాము. దైవ జ్ఞానము చాలా ఇంపార్టెంట్ అండి. మనకు అన్ని కూడా పుస్తకాల నాలెడ్జ్ ఉన్నాయి, అన్ని నాలెడ్జ్ ఉన్నాయి భూలోకంలో, కానీ దైవ జ్ఞానం లేదు. సో దైవ జ్ఞానంతో మనం నిండుకోవాలి. ఆయన మనందరి తట్టుకు తిరుగుతాడట, ఆయన మన యుద్ధకి వస్తాడట ఎప్పుడు మనం ఆయన వద్దకు తిరిగినప్పుడు. మన మార్గాలు చెడువైతే ఆయన మన దగ్గరికి రాలేడండి. మన మార్గాలు అపవిత్రమైతే ఆయన మన దగ్గర ఉండలేడండి. మన మార్గము, ఆయన నీతిమంతులను ఆయన ఎక్కువగా ఇష్టపడతాడు. నీతిమంతులను, పరిశుద్ధులను, పవిత్రులను ఆయన ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు. అన్యాయాన్ని అసహించుకునే దేవుడు మన దేవుడు. మన లోపల లాంటి అన్యాయం ఏదున్నా కూడా తీసేసుకోవాలి. అది ఎప్పుడు ఈ వాక్యాన్ని విని వాక్యంతో నిండుకున్నప్పుడే ఇవన్నీ నెరవేరుతాయి. అందుకే దైవ జ్ఞానము చాలా ముఖ్యమండి. ఈ ప్రతిరోజు మనం వాక్యం నేర్చుకుంటున్నాం కదా, ప్రతిరోజు మీరు వాక్యం వింటున్నారు కదా, ఇదే దైవ జ్ఞానము. సో తమ శ్రమయందు వారు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని, చూసారా, కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలేద్దామా? బాధలు వచ్చినప్పుడు దేవుడి దగ్గర నుంచి దూరం వెళ్దామా? ప్రార్థనలకు జవాబు రానప్పుడు దేవుడికి వ్యతిరేకంగా వెళ్దామా అని చాలా మంది ఆలోచిస్తారు. ఒకటే గుర్తు పెట్టుకోండి, నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదా? ఇంకా దేవుడి వైపుకు మళ్ళాలి. నీ కష్టాలు ఎక్కువ అవుతున్నాయా? దేవుడి వైపుకు మళ్ళాలి. బాధలు ఎక్కువ అవుతున్నాయా? దేవుడి వైపుకు మళ్ళాలి. అందుకే తమ శ్రమయందు, అంటే మన శ్రమలయందు వారు ఇజ్రాయేలీల దేవుడైన, అంటే మన దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. చూసారా అండి? మన శ్రమలలో, కష్టాలలో, బాధలలో, రోగాలలో, వేదనలో, శోధనలో, పరిస్థితులలో మనం దేవుణ్ణి అలాగే పట్టుకొని ఉండాలండి. దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచి వెళ్ళొద్దు, అలాగే పట్టుకొని ఉండాలి. మనము ఈ శ్రమలలో కూడా, కష్టాల్లో కూడా ఇంకా ఎక్కువసేపు దేవుడి వైపుకు తిరగాలి. యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు, చూసారా, ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. చూసారా అండి? దేవుడు ఎంత గొప్ప దేవుడో. మన శ్రమలలో కూడా నువ్వు ఏం చేయమంటున్నాడు? వెతకమంటున్నాడు. అప్పుడు నేను మీకు ప్రత్యక్షమవుతా అంటున్నాడు. నీ కష్టాలలో కూడా నన్ను వెతుకు, నన్ను ప్రార్థించు, నా వైపుకు తిరుగు అంటున్నాడు. చాలా మంది వదిలేస్తారు. అయ్యో ఇక నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అని వదిలేస్తారు, ప్రార్థించడం మానేస్తారు. ప్రార్థించడం మానేసావు అంటే నువ్వు దేవుడిని వదిలేసినట్టే. సో విశ్వాసంలోకి పడిపోయినట్టే. సో నీ కష్టాల్లో కూడా ప్రార్థిస్తున్నావా? అయితే దేవుడి మీద నమ్మకం ఉన్నట్టు. నీకు శ్రమలున్న, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, రోగాలు, జబ్బులు, వ్యాధులు ఎన్ని ఉన్నా కూడా నీ హృదయం దేవుడి వైపుకు మలిగినప్పుడు, ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమవుతాడు. నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు దేవుడిని వెతకడం కాదమ్మా, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని వెతకడం గొప్పతనము. లాభాల్లో ఉన్నప్పుడు దేవుడిని వెతకడం కాదు, నష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడిని వెతకడం గొప్పతనము. ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు గొప్పతనం కాదు. సో అనారోగ్య సమస్యలో కూడా నువ్వు దేవుణ్ణి వెతకడం గొప్పతనము. నీ హృదయం ఏ సమస్యలు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ పోరాటాలు వచ్చినా దేవుడి వైపుకే మళ్ళాలి, కానీ దేవుడి నుంచి దూరము వెళ్ళొద్దు. అప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. చూసారా అండి? మన మేధస్సు వేరు, దేవుడి మేధస్సు వేరు.
మన ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచనలు వేరు. మన తలంపులు వేరు, దేవుడు తలంపులు వేరు. మనము దేవుడు ఎలా ఆలోచిస్తాడో ఆలోచించాలి మనము. సో సుఖాల్లో ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, లాభాల్లో ఉన్నప్పుడు దేవుడిని వెతకడం కాదు. నీ నష్టాల్లో, నీ అనారోగ్య సమస్యల్లో, నీ ప్రార్థనలకు జవాబులు రానప్పుడు కూడా దేవుడిని వెతకడము అదే గొప్ప పని. దేవుడు అంటాడు, మనం ఇప్పుడు మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయండి. ఉన్న దాంట్లో తీసి ఇవ్వడం గొప్పత కాదు. నీ దగ్గర రూ. 2 ఉన్నాయి. ఆ రూ. 2 నుంచి ఒక రూపాయి ఇస్తావు చూసావా, లేనప్పుడు ఇచ్చేయడమే గొప్ప. అందుకే దేవుడు ఉన్న వాళ్ళను ఉన్న వాటి దాంట్లో నుంచి ఇచ్చిన వాటి కంటే లేమితనంలో నుండి ఇచ్చినప్పుడే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. సో దేవుడి యొక్క క్రియలు వేరండి, దేవుడి యొక్క ఆలోచించే విధానం వేరు. మనం దేవ జ్ఞానంతో నిండుకున్నప్పుడు తెలుస్తాయి. అందుకే నీవు శ్రమయందు ఇజ్రాయేళ్ల దేవుడ యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఆ కాలంలో దేశంలో కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగేను గనక తమ పని పాటలను చక్కపెట్టునకై తిరుగు వారికి సమాధానము లేకుండెను. చూడండి, 2 దినవృత్తాంతములు 15వ అధ్యాయం 5వ వచనంలో, ఆ కాలంలో అంటే ఆ సమయాలలో దేశంలో కాపురస్తులందరిలోను, సో దేశంలో నివసిస్తున్న వారందరిలో గొప్ప కల్లోలము కలిగెను. అంటే గొడవలు, కొట్లాటలు, అల్లర్లు, శ్రమలు, పోరాటాలు జరిగాయట. దినవృత్తాంతాల గ్రంథం ఉన్న కాలంలో కలిగేను గనుక తమ పని పాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగు వారికి సమాధానము లేకుండేను. చూసారా అండి, చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి సమాధానం ఉండదు. అయ్యో, నేను దేవుడిని ఆ మందిరానికి వెళ్తే ఏమొస్తుంది, నేను అదేదో కష్టపడి ఆ బిజినెస్ చేసుకుంటే నాకు 4 డబ్బులన్నా సంపాదించుకోవచ్చు. సో నేను వాక్యం వినడానికి వస్తే ఏమొస్తుంది, నేను ఇదే సమయాన్ని ఇంకో ఎక్స్ట్రా టైం పని చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయని దేవుడికి సమాధానం లేకుండా తిరిగారట. చూడండి, కాపురస్తులందరిలోను గొప్ప కల్లోలము కలిగెను. అంటే కష్టాలు, బాధలు, నష్టాలు, ఆపదలు వచ్చినప్పుడు అయ్యో ఇక దేవుడి మీద నేను ఆధారపడడం వృధా, మనుషుల మీదనే ఆధారపడదాము, లేకపోతే నేనే కష్టపడి సంపాదించుకుంటాను, లేదా నేనే శ్రమలు పడి కష్టపడి సంపాదించుకుంటాను, ఇక దేవుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అనుకొని తమ పని పాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగు వారికి, అంటే ఇక మేము మా లైఫ్ లో బిజీ అయిపోతాము, ఇక నేను సంపాదించడంలో బిజీ అవుతాను, అప్పులు తీర్చడంలో బిజీ అవుతాను, నాకున్న అనారోగ్య సమస్యలను తీసుకోవడంలో బిజీ అవుతానని తిరుగు వారికి సమాధానం లేకుండేను. అందుకే చాలా మంది జీవితాలు చూడండి, 20 సంవత్సరాలైనా అలాగే, 30 సంవత్సరాలైనా అదే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, పిల్లల సమస్యలు, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? దేవుడి దగ్గరికి రాకపోవడం వల్ల, మన హృదయాలను దేవుడి వైపుకు తిప్పకపోవడం వల్లనే ఇవన్నీ కూడా వస్తున్నాయి. అందుకే వాళ్ళ పని పాటలు చక్క పెట్టుకోవడం, ఇక నా జీవితాన్ని నేను చక్క పెట్టుకుంటా, నేను సంపాదించుకుంటా అని తిరిగిన వాళ్ళకు సమాధానం లేకుండేను. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరకు వస్తామో అండి, అప్పుడే సమాధానం వస్తుంది. చాలా మంది కూడా ఇక నాకు జవాబు రావట్లేదు కదా, ఇక నాకు వేరే ఎక్స్ట్రా పార్ట్ టైం చేసుకుంటా, ఇక దేవుడి దగ్గర నాకు సమాధానం రావట్లేదు కదా, ఇక నేను వేరే దారులు వెతుకుతా అన్న వాళ్ళకు సమాధానము ఉండదండి. యిర్మీయా 4వ అధ్యాయం 1వ వచనము, ఇదే యెహోవా వాక్కు, ఇజ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యుద్ధకే రావాలేను. చూసారా అండి, నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యుద్ధకే రావాలి. మనం ఎక్కడ తిరిగినా కూడా, ఎంతమంది దగ్గర సహాయం అడిగినా మళ్ళా దేవుడి దగ్గరికి రావాల్సిందే. నువ్వు ఎన్ని డాక్టర్ల దగ్గర తిరిగినా మళ్ళీ నీ స్వస్థత కోసం దేవుడి దగ్గరికి రావాల్సిందే. నీ అప్పుల కోసం ఊరంతా ఎక్కడ తిరిగినా మళ్ళా నువ్వు దేవుడి దగ్గరికి రావాల్సిందే. నీ సమస్యలు, నీ భర్త మారట్లేదు, పిల్లలు మారట్లేదు, నీ భార్య మారట్లేదు, నువ్వు ఎక్కడ తిరిగినా మళ్ళీ నువ్వు దేవుడి దగ్గరికి రావాల్సిందే. నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యుద్ధకే రావాలేను. మన ఎక్కడికైనా మళ్ళా ఆయన దగ్గరికి రావాల్సిందే. ఆయన దగ్గరికి వస్తేనే మనకు జవాబు వస్తుంది, ఆయన దగ్గరికి వస్తేనే మనకు సమాధానం వస్తుంది. నీవు అటు ఇటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి. చూసారు, అటు ఇటు తిరగడం మానేయండి. వాళ్ళను ఆశ్రయించడం, వీళ్ళను ఆశ్రయించడం, తిరుగుట మాని నీ హేయ క్రియలను అంటే చెడ్డ క్రియలను, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం, అబద్ధము, మోసము, దొంగతనము, వ్యభిచారము, నరహత్య, నేరాలు, ఘోరాలు, దొంగతనము, ఇవన్నీ కూడా మానుకొని నా సన్నిధి నుండి తొలగించేసి ఈ చెడు క్రియలన్నిటిని విడుదల కలిగించేసి, దేవుడికి ఏం కావాలి? నీతి కావాలి, పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి. వీటి దగ్గరికి దేవుడి సన్నిధి నుండి తొలగించేయాలి. హేయ క్రియలన్నిటిని కూడా దేవుడి దగ్గర నుంచి ఏం చేయాలి? తొలగించేయాలి. తొలగించేసినప్పుడు
సత్యమును బట్టి, న్యాయమును బట్టి. సో ఏది సత్యమో అదే చేయాలి, ఏది న్యాయమో దాన్నే చేయాలి. నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగును కొందురు, ఆయన యందే అతిశయపడుదురు. చూసారా అండి, మన చెడుని తీసివేసి, మన లోపల ఉన్న దుర్మార్గత్వాన్ని, దుష్టత్వాన్ని తీసేసి సత్యాన్ని వెంబడించాలి, న్యాయాన్ని వెంబడించాలి, నీతిని వెంబడించాలి. అప్పుడు ఆయన మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన అందే అతిశయపడుదురు. అందుకే మన ప్రవర్తన మారాలి, మన ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి, మన తలంపులు మారాలి, మన ఉద్దేశాలు మారాలి, మనము దేవుడి వైపుకు తిరగాలి. అంటే ఇవన్నీ మార్చుకోవాల్సిందే. ఇంకా మనము వాక్యం వింటున్నారు మీలో అందరూ కూడా, మళ్ళీ ఇంకా చెడు మార్గాల్లో నడుస్తున్నట్టే దేవుడి వైపుకు తిరిగినట్టు కాదండి. ప్రార్థన చేస్తున్నారు, ఇంకా ప్రార్థన చేసి మళ్ళా ఆ డ్రింకింగ్ ఆల్కహాల్ చేయడం, చెడు మార్గంలో నడవడం, ప్రార్థన చేసి అదే వ్యభిచారంలో పడడం, చెడు మార్గంలో నడవడం దేవుడి వైపుకు తిరిగినట్టు కాదు. మన చెడుని, మన లోపల ఉన్న దుష్క్రియలు, దుర్మార్గ క్రియలు అన్నిటిని వదిలేసి మనము దేవుడి వైపు తిరిగి సత్యమేదో దాని వైపు నడిచి, న్యాయంగా నడిచి, నీతిని అనుసరించినప్పుడు దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదము కలుగును కొందరు, ఆయనందే అతిశయపడతారు. మనం దేవుడు ఉన్నాడని సంతోషించాలి. ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇంకా ఎందుకు మన ప్రార్థనలకు జవాబులు రావట్లేదో, ఇంకా ఎందుకు మన ప్రార్థనలకు ఉత్తరాలు రావట్లేదో. అందుకే దేవుని ఎప్పుడు కూడా మీరు క్వశ్చన్ వేయద్దు, నా ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదని. మనకు మనం క్వశ్చన్ వేసుకోవాలి, నేను ఎందుకు ఇంకా ప్రార్థనకు సమాధానం పొందుకోలేకపోతున్నాను, నాలో ఉన్న ఇంకా లోపం ఏంటి, నాలో ఉన్న ఆ బలహీనత ఏంటిది, ఏది అడ్డొస్తుంది, ఏ పాపం అడ్డొస్తుంది, ఏ దోషం అడ్డొస్తుంది అని దేవుణ్ణి చాలా మంది ప్రశ్నిస్తారు. ఆయన అందరి పట్ల సమాన కృప చూపిస్తాడండి. ఆయన పక్షపాతం లేని దేవుడు, అందరినీ సమానంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు, సిద్ధంగా ఉంటాడు కూడా. కానీ ఇంకా ఏది మనల్ని దగ్గరికి, ఏది మనకు అడ్డుగా ఉంది దేవుడు మనకు. సో మన లోపలనే లోపాలు ఉన్నాయి. నువ్వు ప్రార్థనకు జవాబు రావట్లేదా, మన లోపలనే లోపాలు ఉన్నాయి. దేవుడు ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయొద్దండి. మన లోపల తప్పులు పెట్టుకొని, మన లోపల దోషాలు పెట్టుకొని, మన లోపలనే పాపాలు పెట్టుకొని దేవుణ్ణి తిట్టడం కరెక్ట్ కాదు, దేవుణ్ణి క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు, దేవుణ్ణి వ్యతిరేకంగా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కానే కాదు. సో ఆయన సత్యాన్ని బట్టి, న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి యెహోవా జీవం తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగను అనుకొందురు, ఆయన యందే అతిశయపడుదురు. సో ఆయన వల్లనే మనకు ఆశీర్వాదం వస్తుంది. ఎప్పుడు నువ్వు నీతిగా, నిజాయితీగా, న్యాయంగా ఉన్నప్పుడే. అందుకే మార్చుకోవాలి. అదే అలవాట్లు, అదే పద్ధతులు, అదే చాదస్తము అవన్నీ ఉండద్దు, మార్చుకోవాలి. సో ప్రార్థనలో ఏకీభవించండి. నజరుడైన యేసయ్య, ఈ రోజు వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడారు తండ్రి. దేవుడి వైపుకు తిరగండి అనే వాక్యం ద్వారా మాట్లాడారు. ఎస్ మై లార్డ్, ఇంకా మా హృదయాలు లోకం వైపు తిరిగి ఉంటే తీసివేనైనా. మా లోపల ఎలాంటి దుర్మార్గత్వం ఉన్న, దుష్క్రియలున్న, చెడున్న, కీడున్న, దుర్బుద్ధి ఉన్న, దురాశ ఉన్న, దురాలోచనలున్న అన్నిటి నుంచి విడుదల కలిగించండి తండ్రి. అయ్యా మా మార్గాలను సరళము చేయనైనా, మా తలంపులను మార్చునైనా, మా హృదయాలను మీ వైపుకు తిప్పండి నాయన. ఇంకా లోకం వైపు ఉన్న మా హృదయాలను మీ వైపుకు తిప్పండి తండ్రి. మీతో ఎక్కువసేపు గడిపే కృపను మా అందరికీ దయచేనైనా. మీతో ఎక్కువసేపు గడిపే ఆ మనస్సుని, ఆ ఆలోచనలను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా మార్గాలన్నిటిని కూడా సరళం చేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.